ఏంద్రా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే. మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధికా రెడ్డి అండి. వాళ్ళ మా బేవర్స్ బ్యాచ్ సార్. ఎన్టీవర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ 89H9099 ఉందండి. ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసిన బ్యాచ్ సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చెక్కకుండా లోపలేసి మక్కలేదన్నాం సార్. చీకట్లో ఎట్లా తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందా, పక్కన అక్కడ ఉన్నాడు. ఆ 4 గుర్తుకి ఈ బండి తెచ్చేసరికి ఈ టైం అయిందిరా. ఏ గుంటుకాడరా? నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ గుంటుగాడాలి. ఆ గుంటుగాడికి కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? మధ్య తప్పిందా? రాత్రి జరిగినంత ఈ వీడియో కెమెరాలో తీసావు కదా, అందుకని. పాప పిల్లోని ఎలా చంపేశారు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లోని ఎంత చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నడవలేమోరా.
నరబలయ్యా అయితే అది అంతా మనం కూడా చూసాం కదా మన్ని కూడా చంపేస్తారా చంపేస్తారా? ఆహా, దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు? రేయ్ నాదొక ఐడియా రా. ఎవ్వరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఓకేనా? ఓకే ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగారు పడతారు? వద్దు లక్ష్మి. వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి ఇదిగో ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. బా, ఇప్పుడే ఏడిపే. ఏంటి ఎప్పుడు ఫోన్ నేను కొనిస్తాను కదా. ఆ? రేయ్ నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. నా బాధ్యత ఏం తెలుసు? ఏయ్, నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్ నో సిగ్నల్ రెడీ. కార్తిక్ ఫోన్ కూడా పాడైపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పాడైపోయింది. లక్ష్మి లక్ష్మి మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా, ఓకేనా? రేయ్ ముందు లక్ష్మి ఇంటికి పోనేరా. నీ కూతురేనా? అవునండి. పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి, నిన్ననే పెళ్లి చూపుతాను. ఎవరితోన్నాడు పాపం? నిశ్చితార్థం. దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎలా కనపడక టెన్షన్. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నీ మాట్లాడి కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? నలుగురు ఎదవలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమైనా అవ్వాలి. థర్డ్ డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా? ఏ రాజేష్ రాజేష్ ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్ మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళకి గుర్తుంది మా పోలీస్ బట్టి. అదిగో అలాగే ఉంటుంది, భయపడి పారిపోయి ఉంటారు. రేయ్, పోలీసులు రా. మా ఇంటి దగ్గర పోలీసులు ఏంటి? ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు రాగానే ఈ నెంబర్ కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. నా పర్సనల్ నెంబర్ ఇది. సార్. ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం సార్. నేను సార్ చిన్న పిల్లలు తెలియక ఏదైనా తప్పు అయ్యో చేస్తుంటే ప్లీజ్ అమ్మా ప్లీజ్, చాలా చిన్న విషయం ఇది. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటా. సార్ కానీ రాగానే ఒకసారి ఫోన్ చేయించండి, సార్ మర్చిపోకుండా చేయించండి అలాగే సార్. ప్లీజ్. రాజేష్ సార్ రే చూద్దారా, స్లోగా పనిరా. ఏం తెలియదురా. ఏం అవ్వదు కదా. ఎలాగో ఈ వెహికల్ మనది కాదు, విండోస్ వేసి ఉన్నాయి కదా, స్లోగా వెళ్ళు. ఏమనుకోవద్దయ్యా, పబ్లిక్తో అలా రఫ్గా బిహేవ్ చేయకూడదు, బాగుండదు. సారీ సార్. ఇప్పుడు వన్ థింగ్, సార్ నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నా నంబర్ ఉంది కదా. అమ్మా నాన్న పోలీసులు ఏంట్రా ఇక్కడ? జరగరా. అందరూ బయట ఉన్నారు. ఏం కనిపించదు. సార్ మీకు ఏమైనా అక్కర్లేదు, నడండి లోపలికి. మంచినీళ్ళు ఏమన్నా అడగండి చెప్తాను. హలో ఆంటీ, నేను రాజు గురించి ఏమైనా తెలిసిందా? రేయ్ ఇంకిద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారా? రే నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్ తో మాట్లాడినా. రేయ్ నేను చూసి వస్తాను. రేయ్, ఇటు వద్దురా, బ్యాక్ నుంచి వెళ్దాం. అంటే సచ్చా పోలీస్ బండి. అసలు మామూలు యాక్సిడెంట్ అంటేనే వదలరు, ఇప్పుడు పోలీస్ బండి డైరెక్ట్ గా. ఇప్పుడు ఎలా? ఓ గాడ్ ఓ షిట్. మన ఇంటికి ఇప్పుడు పోలీస్ వెళ్తారు, మనల్ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. యు గైస్ గెట్ us into so much trouble. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను, పెళ్లి చూస్తాను చూస్తాను వింటేగా. అది పోలీస్ బండి, నా వదిలేసి బా.
పోలీసు పని ఎవరు తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సత్య అమ్మే వందిరా అమ్మే వంది. ఏం లేదురా, పోలీసులు వచ్చి అంకుల్ బెదిరించారంట. దాంతో నేను నిశ్చితార్థం గురించి బాగా టెన్షన్ పడుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నేను చాలా టెన్షన్ పడతాను. పోలీసులు ఇది పెద్ద ఇష్యూ. అమ్మ ఏం పడుతుందో ఏంటో తను ఏడుస్తుంటుందో నాకు తెలుసు. రేయ్, రేయ్, వచ్చిన పోలీసులు ఒక మంచి ఉన్నాడంట, మనకి హెల్ప్ చేస్తానంట. ఇదిగో రాగానే మళ్ళీ ఫోన్ చేయమన్నాడంట. గైస్ ఇట్ వాస్ an accident. We did not do it on purpose. మనమే వెళ్ళి పోలీస్కి చెప్పేద్దాం రా. అప్పుడు లక్ష్మి ఎంగేజ్మెంట్ ఆగపోతే ఒరే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దామా? రేయ్, ఎక్కడికి వెళ్తారా? మన కోసం హైదరాబాద్ మొత్తం పోలీసులు ఎత్తుకుతున్నారు. అనవసరంగా విన్నాం. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. నాకు కావాల్సిందే. లక్ష్మి లక్ష్మి రిలాక్స్. లక్ష్మి చిన్న పిల్లలాగా ఏడవద్దు. అందరం కలిసి పార్టీకి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాం. Oh my god, guys, it's my mom. She's gonna kill me. She'll take the call. I don't know what to do. కచ్చి, రే ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచించండి రా. నాకు భయంగా ఉందిరా. రే యాక్సిడెంట్ చేసింది నేను. రేయ్, ఉత్త యాక్సిడెంట్ కాదురా, ఒక డౌట్ అని చెప్పారంట. వాడు చచ్చిపోతే చచ్చిపోతానా? రే అది చావలే. రే ఏం జరిగినా లక్ష్మి ఎంగేజ్మెంట్ మాత్రం ఆకూడదురా. రే యాక్సిడెంట్ చేసింది నేను, డ్రైవ్ చేసింది నేను. దాంతో మీకు ఎవరికి సంబంధం లేదు. నేను మీరుతో మాట్లాడి సరెండర్ అయిపోతాను. మీరు లక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నువ్వు సరెండర్ అవటం ఏంట్రా? బతికని తప్పిందా? ఏం కాదురా, మా బాబు చూసుకుంటాడు. గంటలో బయటకు వస్తాను. నేను వెళ్ళను రా, మాట్లాడిన తర్వాత. హలో సార్ సార్ సిఏ గారు సార్? అవునండి. సార్ నా పేరు కార్తీక్ సార్. ఇందాక యాక్షన్ గురించి లక్ష్మి ఇంటికి వచ్చారు కదా సార్. ఆ, 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 ఆ. చెప్పమ్మా చెప్పు. సార్ సార్ యాక్చువల్గా మా తప్పేం లేదు సార్. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చాలా చిన్న విషయం ఇది. సార్ అది రక్షక వెహికల్ అని తెలియదు సార్. సార్ ప్రామిస్ సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్ నమస్తే సార్. నా పేరు కార్తీక్ సార్. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడాను. నువ్వేనా? చెప్పు కార్తీక్. సార్ తప్పంతా నాదే సార్. సార్ నేనే డ్రైవ్ చేశాను సార్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను సార్. సడన్గా వెహికల్ వచ్చేసరికి తెలియలేదు సార్. టెన్షన్ పడక కార్తీక్. యాక్సిడెంట్ అనేసరికి కంగారు పడితే స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటారు. రక్షక కుర్రోళ్ళు కదా. తెలియదు సార్. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడా? సార్ ఈరోజు మా లక్ష్మి ఎంగేజ్మెంట్ సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్ అది అంటే ప్రాబ్లం అవుతుంది సార్. సార్ వాళ్ళు తప్పేం లేదు సార్. నేను వచ్చాను కదా సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. నో ప్రాబ్లం, భయం ఏం లేదు కార్తీక్. నా మాట విను. ఇప్పుడు పోలీస్ కేసు అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మరి దానికోసం అనేసి మీ ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది? సార్ 5 సార్. ఎస్, మీ 5 ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారనుకో, నేను దగ్గరుండి మీ అందరినీ పంపించేస్తాను. దానికేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను కదా. ఓకే సార్ అది కాదు నా సార్. మాట విను. సార్ వీళ్ళే సార్. రాజు. Stop it, stop it. లోపలికి పట్టుకొచ్చి చూడవి. సార్ వీళ్ళే సార్. సార్ చిన్న పిల్లలు నరికేశారు సార్. రే, రే. సార్ నిన్న రాత్రి సార్ మొత్తం మా వీడియో కెమెరా రికార్డ్ చేసాం సార్. ఏంద్రా అన్నట్టు కాల్చినావు? ఆడేం చేశాడని పట్టి తప్పిందా? అన్నా, ఈ నా కొడుక్కి పిచ్చి ముదురుంది, కంట్రోల్లో పెట్టు అని ఎన్నిసార్లు చెప్పానన్నా. నువ్వు వినవే. నువ్వు నాకు చెప్పావు కదన్నా, నేను చేస్తున్నాను కదన్నా. 2 నిమిషాలు ఓపిక పట్టుంటే ఆ వీడియో కెమెరా మన చేతికి దొరుకుతుంది. ఇద్దరూ కలిసి మొత్తం చెడుతుంటారు. సాలే, వీడియో కెమెరా ఎక్కడరా ఉంది? మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడరా? అమ్మాయిలు, పార్టీ, మందు తొక్కలేకపోతుంది సాలే. మాकडे ठोक डालूंगा मैं, ठोक डालूंगा. बताना भाई वीडियो कैमरा कहाँ है? बताता क्यों नहीं? దొంగ పడుకో సిగ్గులేదురా. అడి సంకనాకరా. నువ్వు పోలీసుడు వినా లంగన ఆడగ. ఎంత ధైర్యం కొడుకే ఆడి కాల్చావు?
राजू नायक మీద ఉమ్ముతారా కొడకా बता बे साले खोपड़ी फोड़ डालूंगा कैमरा कहाँ बे कैमरा कहाँ है बे कैमरा कहाँ है बे बोल साला बोल कैमरा कहाँ है बे बोल And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.